శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అయితే మన కోసం తీసుకొచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో బాబా గారి మాటల్లోనే విందామా? బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు పెద్ద భారాన్ని మోస్తున్నావు కదా తల్లి, అదేంటో చెబుతాను విను, తప్పకుండా ఆశ్చర్యపోతావు అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీ మనసులో ఉన్న అతిపెద్ద ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాను, విను బిడ్డ. చాలా రోజుల నుంచి నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా. నీ ప్రతి విషయాన్ని నాతో చెప్పుకో, అన్నీ కూడా నేను తీరుస్తాను. క్షణంలో నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి వస్తావు బిడ్డ. నేను కూడా నీతో ధన్యవాదాలు చెప్పించుకోవాలని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నన్ను మీరు ఓపికగా ఉండమన్నారు. సరే అని నేను కూడా అలానే ఉన్నాను. కానీ నా కోరికలు ఎందుకు తీరడం లేదు తండ్రి? నాకు అన్ని కర్మలు ఉన్నాయా? నేను అన్ని పాపాలు చేశానా? అందుకేనా నా కోరికలు తీరడం లేదు? నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. ఇదే కదా నీ మనసులో ఉన్న అతిపెద్ద ప్రశ్న, నిజమేనా? మరి ఈ ప్రశ్నకు సమాధానం నేను చాలాసార్లు నీకు చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకాస్త వివరంగా చెప్పడానికి వచ్చానమ్మా. నువ్వు కొంచెం అర్థం చేసుకొని పూర్తిగా విను. నీ సాయి ఆజ్ఞ వింటావు కదా. నీకొక చిన్న కథ చెబుతాను, విను తల్లి. ఒక కుక్క, ఒక ఏనుగు ఉన్నాయి. ఆ కుక్క, ఏనుగు ఒకేసారి గర్భం దాల్చాయి బిడ్డ. అందులో కుక్క మాత్రం 3 నెలల్లోనే పిల్లల్ని కని మళ్ళీ 6 నెలలకే గర్భం దాల్చింది. తరువాత మళ్ళీ 3 నెలలకే పిల్లల్ని కంటుంది. ఇలా 11 నెలల తరువాత ఆ కుక్క ఏనుగు దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది, నేను చూడు, ఇంత చిన్నగా ఉండి ఎన్నో పిల్లలకు జన్మనిచ్చాను, మరి నువ్వు ఇంకా అలానే ఉన్నావు. నేనే కదా నీకన్నా గొప్ప అని కుక్క అంటుంది. అప్పుడు ఏనుగు ఆ కుక్కకి ఇలా సమాధానమిస్తుంది, నా కడుపులో ఉన్నది ఏనుగు బిడ్డ. నా బిడ్డ బయటకు రావడానికి ఎన్నో నెలలు పడుతుంది. ఎందుకంటే నా బిడ్డతో ఎంతోమంది ఆడటానికి ఇష్టపడతారు. నా బిడ్డని ఎంతోమంది దైవంగా భావిస్తారు, ఒక బ్రహ్మాండంగా చూస్తారు. ఎప్పుడైనా ఏదైనా బ్రహ్మాండం జరిగేటప్పుడు కొంచెం ఆలస్యమే అవుతుంది కదా. నేను ఇప్పుడు ఆ బ్రహ్మాండాన్ని మోస్తున్నాను, అందుకే ఇంత ఆలస్యం అవుతుంది అని ఆ ఏనుగు కుక్కతో సమాధానం చెబుతుంది. అది నీకు నాకు ఉన్న తేడా అని ఏనుగు కుక్కకి సమాధానమిస్తుంది. విన్నావు కదా బిడ్డ, నువ్వు కూడా ఆ ఏనుగులానే ఒక బ్రహ్మాండాన్ని మోస్తున్నావు. నీ నమ్మకానికి, ఓపికకు తగ్గ ఫలితం రావాలంటే నువ్వు తప్పక ఎదురు చూడాల్సిందే. నీకు వచ్చే మంచి పెద్దగా ఉంది కాబట్టే కాలం ఆలస్యం చేస్తూ ఉందమ్మా. ఎప్పుడైనా నీ పనులు జరగడం ఆలస్యం అవుతున్నాయంటే నీ అతిపెద్ద కోరిక తీరబోతోంది అని అర్థం చేసుకో. నీ జీవితాన్ని కూడా అర్థం చేసుకో. ఓపికగా ఉంటే దానికి తగ్గ ఫలితాన్ని చూస్తావు. నీ చుట్టూ ఉన్న వారి కోరికలు తీరుతున్నాయని దిగులు పడకు. ఎందుకంటే వారి ఆశలు వేరు, వారి మొక్కులు వేరు, వారి జీవితం కూడా వేరు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకోకు. నీ జీవితం వేరు, దాని లెక్కలు వేరుగా ఉంటాయి బిడ్డ. నీ జీవితానికి కావలసినవి నేను అన్నీ కూడా నీకు అందిస్తాను. నీకు ఏది మంచిదో అదే అందిస్తాను. నిన్ను బాధ పెట్టేవి ఏవి కూడా నీ దరిదాపుల్లోకి కూడా చేరనివ్వను బిడ్డ. నీ న్యాయమైన కోరికలు తప్పకుండా నేను తీరుస్తాను.
ప్రపంచమే నీ వశమవుతుంది. విజయానికి నువ్వు అతి దగ్గరలో ఉన్నావు. అందరూ ఆశ్చర్యపడేలా నువ్వు జీవించబోతున్నావు బిడ్డ. నీ సాయి మాటలు అర్థమైతే ప్రశాంతంగా ఉండు. దేని గురించి ఆలోచించకు. అన్నీ నేను చూసుకుంటానమ్మా. ఏం జరిగినా కానీ నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అందులో చాలామంది వాళ్ళ కోరికలు తీరడం లేదని చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మరి అలాంటి వాళ్ళందరూ ఈరోజు బాబాగారు ఎలాంటి ఉదాహరణ ఇచ్చారో విన్నారా ఫ్రెండ్స్? ఒక కుక్కకి ఏనుగుకి మధ్య ఆ తేడాని చూపిస్తూ తన బిడ్డలని ధైర్యంగా ఉండమని చెప్తూ ఉన్నారు. ఒక బ్రహ్మాండం జరగాలంటే దానికి కొంత సమయం పడుతుంది. చిన్న చిన్న కోరికలు అనుకోండి, అవి తీరిపోతాయి. వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ మీ భవిష్యత్ అంతా బాగుండాలంటే, మీరు అనుకున్నది మీరు సాధించాలంటే, మీ గమ్యం అనేది చాలా ఉన్నతమైనదైతే దానిని చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది ఫ్రెండ్స్. అందుకే తన బిడ్డలందరికీ బాబాగారు చెప్తూ ఉన్నారు, మీ జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పక్కవారితో పోల్చుకోకండి. ఎందుకంటే వాళ్ళ ఆశలు వేరు, వాళ్ళ ఆశయాలు వేరు, వాళ్ళ జీవితం అనేది వేరు తల్లి. కానీ నీ జీవితం అలా కాదు. నీ జీవితం, నీ ఆశయం, నీ ఆశ అవన్నీ కూడా ఉన్నతమైనవి. అవి నెరవేరడానికి తప్పకుండా కొంచెం సమయం అయితే పడుతుంది అని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తును నేను రాసిపెట్టున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఏ హాని జరగదు అని చెప్పేసి కూడా తన బిడ్డలందరికీ బాబాగారు తన మాటగా ఒక హామీ ఇస్తూ ఉన్నారండి. మరి ఫ్రెండ్స్, బాబాగారు ఇంత హామీ ఇచ్చిన తర్వాత మనం ఇంకా బాధపడుతూ ఉన్నామంటే దాంట్లో ఆ మాటలకు అసలు అర్థమే లేదండి. మనలో చాలామంది అనుకుంటూ ఉంటారండి, మనం ప్రతి కోరికను కూడా బాబాగారికి చెప్తూ ఉంటాం, ఏ కోరిక తీరదండి. వెంటనే మనకు ఎలాంటి ఆలోచన వస్తుందంటే, నేను అంత దుర్మార్గున్నా, అంత పాపాత్మున్నా, అంత కర్మఫలం నాకుందా, అందువల్లే నా కోరికలు తీరడం లేదా అని చాలామంది ఒక నెగిటివ్ థింకింగ్తో ఉంటారండి. అందుకే వాళ్ళందరికీ ఈరోజు బాబాగారు ఒక కనువిప్పుగా ఈ సందేశం తెచ్చారు. కేవలం మీ కర్మఫలాల వల్ల మీ కోరికలు తీరడం ఆలస్యం కాదు. మీరు కోరే కోరికను బట్టి, అది ఎంత ఉన్నతమైనదో దానిని బట్టి మీ కోరిక నెరవేరే సమయం అనేది ఆధారపడి ఉంటుందని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. గొప్ప గమ్యాన్ని చేరాలంటే గట్టి ప్రయత్నం అవసరమండి. ఆ ప్రయత్నం చేసేటప్పుడు కాస్త సమయం తప్పకుండా పడుతుంది. దానికి మనం కొంచెం ఓపికగా ఉండాలి. ఒక్కసారి మనం కోరుకున్నటువంటి ఆ ఆశ నెరవేరిన తరువాత, మనం చేరాలనుకున్నటువంటి ఆ గొప్ప గమ్యాన్ని మనం చేరిన తరువాత 10 మందిలో మన విలువ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, అందనంత ఎత్తులో మనం నిలబడతామండి. ప్రతి ఒక్కరికి మనల్ని ఉదాహరణగా చూపించి, జీవితం అంటే అలా జీవించాలి, సాధించడం అంటే అది అని చెప్పేసి 10 మంది మన గురించి మాట్లాడుకుంటారు. సక్సెస్ అంటే అది ఫ్రెండ్స్. అలాంటి గొప్ప ఆలోచనలు ఉన్నవాళ్ళు, అలాంటి గొప్ప గమ్యాన్ని నిర్దేశించుకున్న వాళ్ళు ఎక్కడా కూడా వెనకడుగు వేయకూడదు ఫ్రెండ్స్. అందుకే తన బిడ్డల్ని ముందుకు నడిపించడానికే ఈరోజు బాబాగారు ఇంత చక్కటి సందేశాన్ని తన బిడ్డలకు అందజేశారండి. అర్థమైందా ఫ్రెండ్స్? బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో మీకు అర్థమైతే ఇప్పటి నుంచైనా సరే మీరు ప్రశాంతంగా ఉండండి, నమ్మకంతో ఉండండి. మీరు కోరుకున్నది మీరు సాధించగలరు. మీపైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.